హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ నేను ట్రైనింగ్కి ఏమేమి తీసుకెళ్తున్నాను అండ్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఏం చెప్తున్నారు అనేది చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ చాలా మందికి దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయన్నట్టు. ఓకే, ఇది ఉంటేనే మాకు అలో చేస్తారు, అది ఉంటేనే అలో చేస్తారు, ఏం చేస్తే అంటే అంటే దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అలాంటి చాలా ముందు ఒకటి వీడియో అయితే పెట్టాను. బట్ ఇప్పుడు ఈ 10 డేస్ కాదండి, 17 రోజులు అయిపోయాయి. ఇవాళకి 17 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది మా ట్రైనింగ్ అయ్యన్నట్టు. అందుకని చెప్పేసి ఈ 15, 14, 16 రోజుల్లో ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ట్రైనింగ్లో ఏమేమి జరుగుతుంది అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అన్నట్టు. అండ్ ఈ 17 రోజుల నుంచి పొద్దున వచ్చేసండి అంటే స్కూల్ మేనేజ్మెంట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ తర్వాత మెథడాలజీ, ఆ తర్వాత సైన్స్. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత టైలరింగ్ గురించి చెప్తారన్నట్టు. టైలరింగ్ గురించి ఏంటిది అనేది ఈ పొద్దున అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఒకటిన అండ్ మెథడాలజీ అండ్ అదేవిధంగా సైన్స్. ఇవి వచ్చేసి 3 అంటే స్కూల్ని ఎలా మేనేజ్ చేయాలి. ఈ కోర్స్ అంటే ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఈ ట్రైనింగ్ మనం తీసుకుంటే దేనికి యూజ్ అవుతుంది అంటే అండ్ ఇప్పుడు గురుకులాలో అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకు అండ్ క్రాఫ్ట్ టీచర్ అని చెప్పేసి ఉంటుంది కదా అండి. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఆ క్రాఫ్ట్ టీచర్కి మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఇది అంటే ఆ క్రాఫ్ట్ టీచర్ ఎలా అంటే మనం ఇప్పుడు పిల్లలకు స్టిచ్చింగ్ నేర్పించడం, అదేవిధంగా వాళ్ళకు అల్లికలు నేర్పించడం, ఆ టీచర్గా అప్లై చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ అన్నట్టు. ఇవి పాస్ అయి ఉంటే దానికి మనము అర్హతలు పొందినట్టే అన్నట్టు. ఈ ట్రైనింగ్ దాని గురించే, అందుకని చెప్పి చెప్తున్నాను. అండ్ 10th నుంచి స్టార్ట్ ఎంతన్నా చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏం కనీసం అయితే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇది. అండ్ నేనైతే చాలా రోజుల నుంచి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఓకేలే చూద్దాం అన్నట్టు ఇన్ని రోజులు అయిపోయాయి. లాస్ట్కి అయితే ఈ ఇయర్ చేయడం జరిగింది. ఫస్ట్ లోయర్ క్లాస్లో మొన్న చెప్పాను కదా ఆల్రెడీ మీకు లోయర్ క్లాస్లో ఏముంటాయి అన్నట్టు. లోయర్ క్లాస్లో అంటే మాకు చెప్పింది అంటే స్టిచ్చింగ్ గురించి మాత్రమే చెప్పారు. లోయర్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒకటి వచ్చేసి స్కర్ట్ కుట్టాను. స్కర్ట్ కుట్టేసి వైట్ కలర్ క్లాత్ వాళ్ళే ఇచ్చారు. మనం మిషన్ తీసుకెళ్ళాలి, ఇంటి నుంచి స్టూలు, మిషన్, కత్తెర ఇవన్నీ మనమే తీసుకెళ్ళాలి. ఒకటి వాళ్ళు క్లాత్ మాత్రమే ఇచ్చారన్నట్టు. ఆ క్లాత్ పైన ఫస్ట్ స్కర్ట్ కుట్టాము. స్కర్ట్ బేబీ ఇప్పుడు స్కూల్లో పిల్లలు వేసుకుంటారు చూడండి స్కర్ట్, ఆ స్కర్ట్ కుట్టాము. ఆ స్కర్ట్కి అండ్ మళ్ళీ ఎంబ్రాయిడింగ్ చేసాము. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి స్కర్ట్ కుట్టండి, దానిపైన ఏదైనా అలంకార కుట్టండి అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయిపోయింది. ఆ తర్వాత లోయర్ ఫ్రాక్. లోయర్ ఫ్రాక్ అనేది ఏంటిదబ్బా అని చెప్పేసి కొద్దిసేపు ఆలోచించాను. కాకపోతే పైనుంచి కింది వరకు కుచ్చు లేకుండా మన ఇప్పుడు పిల్లలు యూనిఫామ్లో ఇవి ఎక్కువ యూనిఫామ్ టైపు ఎగ్జామే పెట్టారు అన్నట్టు. ఇంకొకటి వచ్చేసి అయితే అండి అంటే ఫస్ట్ అంటే లోయర్ ఎగ్జామ్ రాసినప్పుడు అయితే ఫ్రాక్ డిజైన్ చేసాము. అండ్ దానికి పైపింగ్ వేయడం అలాంటివి ఉంటే అండ్ కుచ్చులు లేకుండా ఫ్రాక్ అయితే డిజైన్ చేయమన్నారు. బట్ మాకు అర్థం కాక మేము ఏం చేసామంటే కుచ్చులు పెట్టేసాం. అందుకన్నా కొంచెం మార్కులు అయితే తగ్గాయి. అండ్ నడుము దగ్గర కుచ్చులు యాడ్ చేసేసాం, అదేవిధంగా నెక్ దగ్గర కూడా కుచ్చులు యాడ్ చేసేసి ఆ ఫినిషింగ్ చేసేసాను. అది అక్కడికి అయిపోయింది. 120 140 వచ్చినాయి మాకైతే మార్క్స్. అక్కడికి పాస్ అయినట్టే. ఆ తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, టీసీసీ అండ్ ట్రైనింగ్ అన్నట్టు. ఇది 42 డేస్ అన్నట్టు. 42 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మన డెవలపింగ్ ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, స్కూల్లో ఎలా మనం ఉండాలి అనేది. అంటే ఒకవేళ మనకు కూడా ఈ ఎగ్జామ్ కూడా మనం ఒక అంటే ఒక టీచర్ లాగా వెళ్ళి స్కూల్లో ఇవన్నీ చెప్పాలి కదా, స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ అవన్నీ దానికి సంబంధించింది. కాబట్టి ముందుగా ఇది ట్రైనింగ్ అన్నట్టు. ఇప్పుడు ఆ తర్వాత డిఎస్సి పడ్డప్పుడు ఈ ట్రైనింగ్ అంటే డిఎస్సి పడ్డప్పుడు దాంట్లో టైలరింగ్ పోస్టులు పడతాయి కదా, అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 45 డేస్ అంటే 42 డేస్ ట్రైనింగ్ అయిపోయాక ఒక 2 months ఆగినాక మళ్ళీ అంటే హయ్యర్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ హయ్యర్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ అది రాసి వచ్చాక కూడా వీడియో చేస్తాను. అప్పుడు మనం పాస్ అయితే దీనికి మనము అర్హతలు పొందినట్టే అన్నట్టు. అప్పుడు మనం డిఎస్సి పడేటప్పుడు మనం అప్లై చేసుకుంటే ఒకవేళ మన లక్ అదేవిధంగా మన అదృష్టం బాగుండి ఉంటే మాత్రం జాబ్ కొట్టుకోవచ్చు. అండ్ మా సార్ వాళ్ళ స్కూల్లో కూడా ఒక మేడం ఉన్నారు, తను కూడా సలహా ఇచ్చారు నాకు కొన్ని ఇలా అన్నట్టు. ఈ పోస్ట్ గురించి ఇప్పుడు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు మాకైతే రోజు క్లాసెస్ జరుగుతున్నాయి.
ఇవే మెథడాలజీ. పిల్లల్ని ఎలా కేర్ చేయాలి, పిల్లల్ని అంటే ఇప్పుడు హైయర్ పిల్లలలో కూడా బాగా చదివే వాళ్ళు ఉంటారు అండ్ కొంచెం తక్కువ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎలా తక్కువ చదివే వాళ్ళని ఎలా మనం అర్థం చేసుకొని వాళ్ళకు మంచి స్టడీని అందించాలి. అండ్ కొన్ని పిల్లలకు కొన్ని అంటే ఇంట్లో సమస్యలు కానీ బయట సమస్యలు కానీ ఉన్నా కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళని ఎలా అర్థం చేసుకొని వాళ్ళు సమస్యగా ఉన్నారు అని చెప్పేసి మనం ఎలా అర్థం చేసుకొని వాళ్ళను దగ్గర పిలిచి మరి ఎలా చెప్పాలి అండ్ అలాంటివి. అలా అదేవిధంగా స్కూల్లో అంటే ఎలాంటి రికార్డ్స్ ఉంటాయి అండ్ స్కూల్లో టీచర్గా మన బాధ్యతలు ఏముంటాయి అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవాళ వచ్చేసి మాకు డ్రాయింగ్ అంటే ఇది రికార్డ్ బుక్ మనం కంప్లీట్ చేసి ఇవ్వాలన్నట్టు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టైలరింగ్లో డ్రాయింగ్ అండి. ఇక్కడ చూడండి డ్రాయింగ్, అదేవిధంగా అండ్ ఎంబ్రాయిడింగ్. ఇది ఎంబ్రాయిడింగ్ మాకు నేర్పించారు. ఇది ఒకటి కాడకుట్టు, ఇదేమో లేజీ బేజీ ఏమో వర్క్ అండ్ ఒకటి మిర్రర్ వర్క్ అండ్ ఇది షార్ట్ అండ్ లాంగ్ ఒకటి అండ్ హెర్రింగ్ బోన్ ఒకటి. ఇవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి అయితే 4 చెప్పారు. ఇవి అయిపోయింది. ఒకటి గొలుసు కుట్టు, దానిపైన ప్రాక్టీస్ నడుస్తుంది. అందుకని మంచి క్లాత్ తీసుకున్నాను, ఎప్పటికైనా ఉండిపోతుంది కదా. ఆల్రెడీ నేను ఇంతకుముందు పెళ్ళైనాక నేను నేర్చుకున్నది ఇప్పటికీ ఉంది నా దగ్గర. బట్ ఇప్పుడు టైంకి దొరకట్లేదు నాకు, లేదంటే గద ఒకటి సరిపోతుంది. చూస్తాను రేపు ఎల్లుండి ఒకసారి వెతకడానికి ట్రై చేస్తాను. వీటికి ఇంకా నేను పేర్లు కూడా రాసుకున్నాను అప్పుడెప్పుడో. అండ్ ఇగో ఇదంతా గీసాను నైట్ అంతా. ఫ్రెండ్స్ చెప్పాలంటే నైట్ అంతా కష్టపడి గీసాను. బట్ కొన్ని చిన్న మిస్టేక్లు అయినాయి. అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అంటే రికార్డు పట్టుకొచ్చుకొని ఇవి చూసి దీని మీద డ్రా చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒకటి, దీన్ని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒకటి ఉంటుంది, ఆ వీడియో చూపిస్తాను. దీన్ని మొత్తం స్టిచ్చింగ్తో ఫిల్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఏదైతే మనకి ఎంబ్రాయిడింగ్ నేర్పించారో డ్రా చేయాలి. ఇలా మొత్తం ఎంబ్రాయిడింగ్తో ఈ ఏదైతే బొమ్మ ఉందో దీన్ని మొత్తం ఫిల్ చేసి మళ్ళీ ఇది క్లాత్ ఇక్కడ 5 నుంచి 4 ఇంచెస్ క్లాత్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ మనం డ్రాయింగ్, ఇక్కడ పేస్ట్ అన్నట్టు. చూసారా కష్టాలు మామూలుగా లేవండి బాబోయ్. నాకు అనిపిస్తుంది ఒకవేళ డిఎస్సి పాస్ అయ్యి పోస్టులు పడి అప్పుడు ఒకవేళ జాబ్కి మనం సెలెక్ట్ అయిపోతే అప్పుడు ఇవ్వచ్చు కదా ట్రైనింగ్. ఇదంతా వస్తుందో లేదో దానికోసం ఇంత రాపిడి చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇదొకటి, దీన్ని కూడా ఏదో కుట్టుతో ఫిల్ చేయమన్నారు, ఇంకా చెప్పలేదు. ఫస్ట్ అయితే డ్రాయింగ్ చేసుకొని మాకైతే రికార్డ్ చూపించండి అని చెప్పేసి. అండ్ ఇదొకటి, దీన్ని కూడా పేర్లే మరి కొత్తగా ఉన్నాయి. ఇది బర్డ్, దీన్ని కూడా డ్రా చేయాలి. బట్ ఈ షేప్ వస్తుందో రాదో, లాస్ట్కి ఏ షేప్ వస్తుందో తెలియదు నాకు. ఇది డ్రా చేయాలి, మొత్తం ఇలా పనిచేసాను. అండ్ దీన్ని గొలుసు కుట్టుతో మొత్తం ఫిల్ చేయాలి. ఇదొకటి, మిగతాయి ఇలా నడుస్తున్నాయి. అండ్ ఇది గీసాను, నేను బాగానే గీసానో లేదో చెప్పండి ఒకసారి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మనం కొంచెం డ్రాయింగ్ చేసుకోగలమా? ఇదిగో ఇది నేనే చేశాను డ్రాయింగ్, ఇప్పుడు చేస్తున్నాను. బట్ ఎందుకో ఒకసారి మీకు కూడా చెప్తాం. ఇన్ని రోజుల మా ట్రైనింగ్ ప్రయాణం ఎలా జరుగుతుంది ఏంటిది, అసలు ఏం చెప్తున్నారు. చాలామంది కామెంట్ కూడా చెప్పారు, అక్క అసలు ఏం జరుగుతుంది, మాకు చాలా హెల్ప్ అవుతుంది, మీరు వీడియో చేయండి. నిజంగా మాకు తెలిసిన వాళ్ళే 2-3 అరే నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి వీడియో పెట్టావు, ప్లీజ్ ఎగ్జామ్కి ముందు అప్లై చేసుకునే ముందు పెట్టుంటే ఏమైపోయేది అని చెప్పేసి. కాకపోతే ఇది అప్లై చేసే వరకు నాకు కూడా తెలియదు. ముందు రోజు ఆ రోజే చెప్పారు మా వారు, అంతే. జస్ట్ నన్ను సైన్ చేసి ఇచ్చినా తీసుకెళ్ళి అప్లై చేసి వచ్చారు అన్నట్టు, అంత సింపుల్గా ఉండే. నాకు ముందుగా తెలుసుంటే తప్పకుండా వీడియో చేసేదాన్ని. నెక్స్ట్ అయితే అంటే ఎగ్జామ్ నెక్స్ట్ అయితే నండి నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. మీకు అందరికి యూజ్ కావాలి అండ్ మనకు యూజ్ అవుతాయి. అంతకంటే నా తరఫున మీకు యూజ్ అవుతాయి, అంతకంటే ఎక్కువ నాకు ఏది లేదన్నట్టు. అండ్ ఈ కుట్టు ఇంకొకటి చూపిస్తాను రండి. చిన్న బట్టలు కుట్టిస్తున్నారండి బాబు. బట్ నిజంగా చెప్తున్నాను, ఇన్ని బట్టలు స్టిచ్చింగ్ చేశాను కదా, ఏ రోజు నాకు ఇబ్బంది అనిపించలేదు. ఇంకొకటి అండి, అంటే మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసు కదా, అక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ మనం వచ్చేసి ఇంచు, హాఫ్ ఇంచ్, పావు ఇంచ్, ఈ 3 కొలతలతో మనం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఫినిషింగ్ చూసుకుంటాం. అక్కడ సెంటీమీటర్ ఫస్ట్ మనం ఇంకొకటి సెంటీమీటర్ దీంట్లో చూపిస్తాను మీకు. సెంటీమీటర్తో ఇంకొకటి ఏబిసిడితో ఎలా కట్ చేయొచ్చు ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉంది కదా బొమ్మ, ఇక్కడ చూడండి ఇది అండ్ ఇది ఇలా ఇవి ఇస్తారన్నట్టు. ఇక్కడ చూడండి ఎలా కట్ చేసుకోవాలి. ఇక్కడ సి అండ్ ఎఫ్ అండ్ బి
ECA. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి. నాకైతే నిజంగా చెప్తున్నాను, దీంట్లో సగమే అర్థమవుతుంది, ఇంకా సగం వాళ్ళని అడిగి తెలుసుకొని మరీ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లో స్టిచ్చింగ్కి ఈ స్టిచ్చింగ్కి బాగా తేడా ఉంది, చాలా తేడా ఉంది. అండ్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మళ్ళీ సీ లెక్కలు ఎక్కువ ఉన్నాయండి. మ్యాథ్స్ అయితే పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి, మనకు మ్యాథ్స్ అంటేనే పడదు, అదొకటి. ఇలా అండ్ నిన్న నైట్ కష్టపడి చేశాను. మేడం ఇంకా చూడలే, మేడం చూసే వరకు నా ప్రాణాలన్నీ దీని మీదనే ఉన్నాయి. ఇది చూడండి, ఇది జుబ్లా అంటారంట. బట్ ఇది కొంచెం బాగుందండి. ఇది అంటే ఏమంటారు దీన్ని, ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఈ మోడల్లో ఒకటి డ్రెస్ అన్న కుట్టుకుంటాను, లేదంటే ఎవరిపైన ట్రై చేస్తాను పిల్లల పైన. ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ లెగ్. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ నెక్ కట్ చేసాం, బోట్ నెక్ లాగా వస్తుంది. పెద్దవాళ్ళు వేసుకునే వాళ్ళట ఒకప్పుడు ఈ జూబ్లాలు, అంటే అప్పుడు పెద్దగా ఈ కటింగ్లు షేప్లు అవి ఏం లేనప్పుడు ఇట్లా వేసుకునే వాళ్ళట. ఇక్కడ ఈ డోరీ గుంజితే నెక్ దగ్గరకు వచ్చేస్తుంది, మనం నెక్ పట్టేటట్టు ఉండాలి. ఈ డోరీ గుంజితే దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా చూసారు కదా, ఇలా ఇంత చిన్నదానికి పైపింగ్ వేయడానికి ఒక బ్లౌజ్ కుట్టే టైం వేస్ట్ అయింది నాకు. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి జాయింట్ ఉండదు మళ్ళీ ఎక్కడ, జస్ట్ దీనికి నెక్కు అండ్ సైడ్ పార్ట్స్ మాత్రమే తప్ప ఎక్కడ జాయింట్ ఉండదు. ఇది డ్రెస్. ఇంకొకటి ఇది చాలా వెరైటీ ఉంటుంది, షార్ట్. దీన్ని వచ్చేసి జాంగ్యా అంటారట. చూస్తున్నారు కదా, ఇది జాంగ్యా. ఇది వచ్చేసి మొత్తం 18 ఇంచులు అండ్ 12 ఇంచులు వెడల్పు. ఈ మెజర్మెంట్తో ఇది స్టిచ్చింగ్ చేశాను. చూసారు కదా, ఒకసారి చూపిస్తాను మీకు పెద్దవాళ్ళకు కూడా ఎలా కుట్టుకోవాలనేది. బట్ బాగుంది ఇది. ఒకప్పుడు ఇలానే ఉండేది, ఎలాస్టిక్ లేకుండా కాటన్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ కూడా ఎలాస్టిక్ లేదు, ఎలాస్టిక్ ఒకప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎలాస్టిక్ వాడకండి, ఓన్లీ డోరీసే వాడండి అంటే డోరీస్ యూజ్ చేసాం. దీన్ని కూడా ఇలా గుంజితే ఇలా కట్టుకోవచ్చు. ఇవి రెండు. ఇంకొకటి మేడం చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా సరే పోగులు నిలువుగా ఉంటే నిలువుగానే కట్ చేసుకోవాలి తప్ప, పోగులు నిలువుగా ఉన్న డ్రెస్సులు నిలువుగానే. చాలా మంది ఏం చేస్తారు, అంటే సరిపోలేదని అడ్డంగా పెట్టేసుకోలేదు, అంటే క్లాత్ తక్కువ పడుతుందని అడ్డంగా ఎటు పడితే అటు కట్ చేస్తారు. అటు అస్సలు అట్లా కట్ చేయకండి, నిలువుగానే కట్ చేయండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందని చెప్పేసి చెప్పారు. ఇది ఆల్రెడీ ఫస్ట్ రోజు ఇది తీసుకెళ్ళాను. బట్ ఇది వచ్చేసి సైడ్లో ఫినిషింగ్ నేను చెయ్యలేదు. ఇక్కడ చూడండి, జస్ట్ షాంపిలే కదా అని చెప్పేసి సైడ్ మలిచి కుట్టలేదు. ఇది వేస్ట్ అని చెప్పేసి అంది మేడం. మళ్ళీ ఇది తీసుకెళ్ళాం. ఇలా ఉందన్నట్టు. ఇవన్నీ స్మాల్ బేబీ కూడా పట్టదు, ఇది ఎలకకో దేనికో పడుతుంది నాకు తెలిసి. ఇది నా పరిస్థితి. అండ్ నెక్స్ట్ కూడా వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సబ్జెక్ట్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ట్రైనింగ్ అయినాక రోజుకు ఒక సబ్జెక్ట్ అయినా మాట్లాడుకుందాం. మరి నచ్చితే తప్పకుండా ముందుగానే మీకు ట్రైనింగ్కి కావాల్సిన అంతా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అండ్ ఒకవేళ సబ్జెక్ట్ పరంగా కూడా చెప్పండి అక్క అనుకుంటే రోజుకు ఒక వీడియో అయినా చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ రోజుకు ఒకటి చెప్పుకుందాం. వీలైతే నేనే చెప్తాను, లేదంటే మా వారితో నన్ను చెప్పిస్తాను. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది కదా, స్కూల్లో చెప్తారు. అండ్ నాకు మొన్న డెమో ఇవ్వమని చెప్పేసి చెప్తే ఒక రకంగా షేక్ అయినాం. ఫస్ట్ రోజు అయితే దుమ్ము దులిపేశాము, తెలియదు కదా, ఏదో అట్లా ఇలా అన్నట్టు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు జరిగిన మా ట్రైనింగ్ వివరాలు ఇది. నెక్స్ట్ అయితే ఎంబ్రాయిడింగ్కి వెళ్తాం. ఆ రికార్డ్ రాసినాక కూడా తప్పకుండా కామెంట్ అంటే వీడియో చేస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.